all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. వర్కింగ్ మామ్స్ కానీ స్టే అట్ హోమ్ మామ్స్ కానీ ఫుల్ బిజీ అయిపోతారు. మార్నింగ్స్ చాలా హడావిడిగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ ఇలా అనేసి. సో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేలాంటి నేను ఈ వారం చేసిన వీక్లీ మీల్ ప్రెప్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్లీ మార్నింగ్స్ మనకు దొరికే 5 or 10 minutes ఎంతో రిలాక్సింగ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది కదా. వారంలో ఒక్కరోజు ఇలా కాస్త టైం స్పెండ్ చేసి మీల్ ప్రెప్స్ చేసుకున్నట్లయితే వీక్ మొత్తం చాలా పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లలో ముఖ్యమైనవి ఇడ్లీ, దోశ, పొంగనాలు ఇవే కదా. నేను దీనికి సపరేట్ బ్యాటర్లా కాకుండా ఒకే బ్యాటర్ని ప్రిపేర్ చేస్తాను. దీంతో 3 బ్రేక్ఫాస్ట్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 2 cups ఇడ్లీ రైస్ తీసుకుంటున్నా. ఇవి కొంచెం బుడ్డగా వస్తుంది కదా, మధ్యలో చిన్న వైట్ లాగా ఉండి. సో ఇడ్లీ రైస్ తీసుకుంటే 3 రెసిపీస్కి చాలా బాగుంటుంది. ఇలా 2 cups ఇడ్లీ రైస్, 1 cup రెడ్ రైస్, 1 cup నార్మల్ రైస్, 1 cup ఉరద్ దాల్, 1/4 cup చనా దాల్, 2 teaspoon ఫెనుగ్రీక్. ఇవి నేను తీసుకుంటున్న మెజర్మెంట్స్. దీంతో మనకు 3 days పర్ఫెక్ట్గా 4 మెంబర్స్కి ఇడ్లీ, దోశ, పొంగనాలు కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా వాష్ చేసి ఒక 3 to 4 times అయినా బాగా వాష్ చేసి ఒక 8 hours అయినా సోక్ చేయాలి. బికాజ్ మనం రెడ్ రైస్ యూస్ చేసాం కాబట్టి మినిమం 8 hours సోక్ చేసి పెడితే బాగా ఫర్మెంట్ అవుతుంది. 8 hours సోక్ అయిన తర్వాత గ్రైండ్ చేసేసి ఫర్మెంట్ చేసుకుంటే మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. సో 3 days బ్రేక్ఫాస్ట్ సార్టెడ్. అండ్ ఎప్పుడే కానీ నేను ఈ బ్యాటర్ని జస్ట్ 3 days or 4 days మ్యాక్సిమం యూస్ చేసేస్తాను. అంతకు మించి మనం వాడకూడదు అంటారు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి దాని న్యూట్రియంట్ లెవెల్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా బ్యాచెస్ వైజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వన్ మిల్లెట్ దోశ ప్రీమిక్స్. మనకు మార్నింగ్స్ అన్ని రోజులు ఒకేలాగా ఉండే, ఒక రోజు హెల్త్ బాగాలేకపోవచ్చు లేదా లేట్గా లేవడం వల్ల ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం ఉండదు అన్నప్పుడు బయట హోటల్లో ఫుడ్ తినడం కన్నా కూడా ఇలాంటి ప్రీమిక్సెస్ మనకి ఇంట్లో ఉన్నట్లయితే సింపుల్గా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. హెల్దీ మీల్స్ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో అలాంటప్పుడే ఈ ప్రీమిక్సెస్ మనకు హెల్ప్ అవుతాయి. ఈ మిల్లెట్ దోశ ప్రీమిక్స్ కోసము ఒక మిక్సింగ్ బౌల్లో 1 cup గోధుమ రవ్వ, ఫైన్ గోధుమ రవ్వ తీసుకుంటున్నా. 1/2 cup బియ్యం పిండి, 1 cup రాగి పిండి తీసుకుంటున్నా. ఈ రాగి పిండి బదులు మీరు ఏ మిల్లెట్ ఫ్లోర్ అయినా కూడా తీసుకోవచ్చు. 1 tablespoon శనగపిండి, 1 teaspoon పెప్పర్, 2 teaspoon జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసి ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. ఈ ప్రీమిక్స్ని మనము 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ప్రిపేర్ చేసే ముందు ఒక 1 cup ఈ మిక్స్ని తీసుకొని దీనికి 1/2 cup పెరుగు, ఒక 1 cup వాటర్ లేదా మనం దోశ ఏ కన్సిస్టెన్సీలో వేస్తామో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ మిక్స్ చేసేసుకొని దోశ వేసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇడ్లీ, ఉప్మా, పొంగనాలు ప్రీమిక్స్. మనకు దోశ బ్యాటర్ ఉన్నంత వరకు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ క్విక్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకా బ్యాటర్ లేదు, ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకోవాలి ఇడ్లీ లాంటివి అన్నప్పుడు ఈ ప్రీమిక్స్ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక కొన్ని క్యాషెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక 2 cups గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫైన్గా ఉండేలాంటి గోధుమ రవ్వ వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు 15 days to 20 days మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇన్స్టెంట్గా మనకు ఇడ్లీ, ఉప్మా, పొంగనాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇడ్లీ చేసుకునేలాగా ఉంటే 1 cup ఈ రవ్వ మిక్స్ తీసుకొని 1/2 cup కర్డ్, 1 cup వాటర్, అలాగే ఒక 1/4 teaspoon బేకింగ్ సోడా లేదా ఫ్రూట్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఒక 10 minutes అలా పక్కన పెట్టేసి ఇడ్లీ వేసుకోవచ్చు. ఇదే మిక్స్ తోటే మనము పొంగనాలు కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఏవైనా మనం వెజిటేబుల్స్ని కూడా చాప్ చేసి వేసుకొని పొంగనాలు వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్మా చేయాలనుకుంటే 1:2 రేషియోలో వాటర్ని బాయిల్ చేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ రవ్వ మిక్స్ని యాడ్ చేసుకుంటే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ తోటి.
మనము ఫ్రిడ్జ్లో కోకోనట్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే మామూలుగా తురిమి పెట్టుకుంటే ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే పెడితే బంకగా వస్తుంది, జిగురుగా కదా. తురిమేటప్పుడు కూడా మనం ఒకవేళ మిక్సీకి వేసినట్లయితే పైన కోటింగ్ ఒకటి ఉంటుంది కదా బ్రౌన్ కలర్లో, దాంతోపాటు తురిమినప్పుడు కొంచెం మనకు నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో తురిమితే వచ్చినంత అంత పలుకులుగా అయితే రాదు, ముద్దగా వస్తుంది, త్వరగా పాడవుతుంది. ట్రెడిషనల్ మెథడ్లో తురమాలంటే చాలా టైం టేకింగ్ కదా, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, మనకు ఎక్కువ టైం తీసుకోదు, ఈజీగా చేయొచ్చు. మనకు ఈ కోకోనట్ని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు స్టీమ్ చేయాలి. మన స్టీమర్లో 5 మినిట్స్ స్టీమ్ చేసేసి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా జస్ట్ నైఫ్లో ఒకసారి ఎడ్జెస్ వెంబడి అని బోర్లింగ్ చేసి ట్యాప్ చేస్తే కోకోనట్ ఈజీగా వచ్చేసింది అనమాట షెల్ నుంచి బయటికి. ఇప్పుడు దానిపైన బ్రౌన్ కోటింగ్ ఏదైతే ఉందో అది నైఫ్ తోటి స్క్రేప్ చేసేయచ్చు, చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఆ లేయర్ అనేది, బికాస్ స్టీమ్ చేసి ఉంటాం కాబట్టి. దీనివల్ల ఎలాంటి న్యూట్రియంట్ లాస్ అనేది ఏమీ ఉండదు. ఇలా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి కానీ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనము మామూలుగా తురిమితే ఎలా వస్తుందో అలా పలుకులుగా వస్తుంది, అస్సలు ముద్దగా రాదు. అండ్ దీని షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈజీగా 15 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు. ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది, చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు ఇలాగా. అండ్ నేను ఈ మీల్ ప్రెప్ అంతా కూడా 1 by 1 సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాను, మీకు ఒకేసారి చూపిస్తున్నాను ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి అని చెప్పేసి. నేను ఎవ్రీ వీక్ 2 or 3 స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇవి మనకు హ్యాండీగా ఉన్నట్లయితే మార్నింగ్ టైం లేనప్పుడు సలాడ్స్ లాగా చేసుకోవచ్చు. పిల్లల స్నాక్ బాక్స్కి జస్ట్ స్టీమ్ చేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసిస్తే స్నాక్స్ రెడీ అయిపోతాయి. కర్రీస్ చేసుకోవచ్చు, పులావ్స్, ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అండ్ హెల్దీ ఆప్షన్ కూడా. నేను ఈ వారం ఉలవలు అలాగే శనగలు స్ప్రౌట్స్ అయితే చేసుకున్నాను. ఈ స్ప్రౌట్స్ని మనము కొంచెం సేపు ప్లేట్లో అలా ఆరబెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దానికి స్టిక్కీగా అవ్వడము లేకపోతే కొంచెం స్మెల్ రావడం లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. నెక్స్ట్ నేను ఎవ్రీ మంత్లీ వన్స్ కొన్ని పొడులు చేసి పెట్టుకుంటా, పౌడర్స్ లైక్ రసం పౌడరు, బిర్యానీ మసాలా, లెంటిల్ పౌడరు, ఫ్రై పౌడర్, ఇలా కొన్ని పొడులు చేసి పెట్టుకుంటే 1 month ఫుల్ వచ్చేస్తాయి, మళ్ళీ చేసుకోవాల్సిన పని ఉండదు. సో ఇది మంత్లీ మీల్ ప్రెప్ కిందకైతే వస్తుంది. ఎవ్రీ వీక్ మళ్ళీ మనకు ఇంత టైం స్పెండ్ చేయాల్సిన పని ఉండదు. నేను అన్నీ కూడా ఎంతెంత మెజర్మెంట్స్ కావాలి అనేసి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ ఒకేసారి తీసి పెట్టుకొని నేను చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది మనకు. జనరల్గా మనము వీక్లీ మీల్ ప్రెప్స్కి అయితే 1 or 1.5 hour అలా టైం స్పెండ్ చేస్తే వారానికి సరిపడా మీల్ ప్రెప్స్ చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని మంత్లీ మీల్ ప్రెప్స్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక 2 or 3 hours అయినా మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందులో ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటూ చేయాలంటే ఇంకొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ అయితే రసం పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొద్దిగా అడుగు మందంగా ఉన్న పాత్రలో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అన్నీ బాగా డ్రై రోస్ట్ అయితేనే మనకు రసం పౌడర్ షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా వేయించుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నేను పక్కన స్టవ్లో పాలు కూడా పెట్టాను, అరౌండ్ ఒక 1/2 liter పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం. ఇక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడానికి గార్లిక్ని వాటర్లో సోక్ చేసి పెట్టున్నాను. ఇలా వాటర్లో సోక్ చేయడం వల్ల పీల్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనేసి నేను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకునేలోగా కొంచెం దీనికి పీల్ తీసి ఇవ్వమని అడిగాను. అంత మీల్ ప్రెప్ నేనే చేసినంత బిల్డప్ ఇస్తున్నారు ఇక్కడ మా ఆయన. అంటున్నారు మొత్తం మీల్ ప్రెప్ నేనే చేశానని చెప్పుకుంటావు కదా, నేను చేసింది ఏమి చెప్పవు నువ్వు అని అంటే ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను. పక్కన మా ధన్వి కూడా అప్ప ఎంత కష్టపడుతున్నారు చూడమ్మా అనేసి, వీళ్ళిద్దరే నాకు భలే హెల్ప్ చేసిస్తారు. పని తక్కువ బిల్డప్ ఎక్కువ వీళ్ళిద్దరిది. ఇలా పాలు పొంగొచ్చేటప్పుడు పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 1/2 లెమన్ లేకపోతే వెనిగర్ని వేస్తే పాలు విరిగిపోతాయి. ఇలా లెమన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 2 minutes అలా పెడితే వాటర్ సపరేట్ అయిపోతుంది. పాలన్నీ కూడా అంటే మీగడలాగా వచ్చేస్తుంది, పన్నీర్ లాగా అలా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత దీన్ని నేను పన్నీర్ మేకర్ యూస్ చేసి పన్నీర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, లేదంటే ఒక క్లాత్లో అయినా సరే అంత ఫిల్టర్ చేసి టైట్గా టై చేసి పెడితే పన్నీర్ రెడీ అయిపోతుంది. నేను ఈ పన్నీర్ మేకర్
మేకర్ గురించి షేర్ చేసినప్పుడు ఎలా చేస్తారని అడిగారు కదా, అందుకోసమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇలా ఈ పన్నీర్ మేకర్లో కంప్లీట్గా ఇంత ఫిల్టర్ చేసేసిన తర్వాత ఒక 2 సార్లు నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే ఆ లెమన్ ఫ్లేవర్ కానీ లేకపోతే వెనిగర్ వేసింటే దాని స్మెల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా ప్రెస్ చేయాలి. దీంట్లోనూ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన ఏదైనా బరువు పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం క్యూబ్స్ కట్ చేసుకుంటే పన్నీర్ అయితే రెడీ. ఇలా ప్రిపేర్ చేసిన పన్నీర్ని ఫ్రిడ్జ్లో 3 to 4 days మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా రెసిపీస్కి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లల స్నాక్ బాక్స్కి, లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్కి, అలా ఊరికనే కొద్ది తవా పైన నెయ్యి వేసి డ్రై రోస్ట్ కూడా చేసి ఇవ్వచ్చు స్నాక్కి. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే చాలా రెసిపీస్ చేయొచ్చు మన ఫ్రిడ్జ్లో ఈ పన్నీర్ ఉన్నట్లయితే. ఈ రసం పౌడర్ కోసం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం సేమ్ ఇదే ప్యాన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నేను ఈ అంటే డ్రై రోస్ట్ చేసుకునేవన్నీ ఒకేసారి డ్రై రోస్ట్ చేసుకొని కంప్లీట్గా చల్లగయ్యాక ఒకేసారి గ్రైండ్ చేస్తా. సో దట్ టైం సేవ్ అవుతుంది. అండ్ మిక్సీ జార్ని మనం పదే వాష్ చేసి వాడాల్సిన పని లేదు. అట్ ఏ టైం అన్ని పౌడర్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఈ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఒక్కటి ఉంటే మనం ఆల్మోస్ట్ ఈ మసాలా కర్రీస్కి, అలాగే పులావ్, బిర్యానీ, నాన్ వెజ్ రెసిపీస్ అన్నిటికీ నేను ఇదే యూస్ చేస్తాను. ఈవెన్ ధన్వి లంచ్ బాక్స్కి కూడా నేను ఈ పౌడర్ని వీక్లో 1 or 2 అయితే యూస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి లెంటిల్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మంచి ప్రోటీన్ రిచ్ పౌడర్. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు. మనకు వేడి ఇడ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని తింటే పొడి ఇడ్లీలాగా చాలా బాగుంటుంది. లేదా దోశ పైన కూడా మనము స్ప్రింకిల్ చేసి తినవచ్చు. లేకపోతే చట్నీ చేసుకునే టైం లేనప్పుడు ఇడ్లీ దోశలోకి జస్ట్ ఈ పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే తినేయచ్చు. లంచ్ టైం లేనప్పుడు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడితో పాటు తింటే మంచి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి. అన్నీ పప్పులే కాబట్టి వాడిండేది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్కి కూడా మనము ఈ పౌడర్ యూస్ చేయొచ్చు. వీక్లో నేను ధన్వికి లంచ్ కోసం ప్రిపేర్ చేసే కిచడీలో ఒకరోజు ఈ లెంటిల్ పౌడర్, ఒకరోజు కర్రీ లీఫ్ పౌడర్, ఒకరోజు మొరింగా పౌడర్, ఒకరోజు బిర్యానీ మసాలా, ఒకరోజు తన కర్రీ మసాలా పౌడర్, ఇలా డిఫరెంట్ పౌడర్స్ యూస్ చేయడం వల్ల ఒకేలాంటి టేస్ట్ ఉండి బోర్ కొట్టకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. వాళ్ళ హెల్త్కి మంచిది. అన్ని రకాల న్యూట్రియంట్స్ని వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఒక్క పొడి వల్ల. దీన్ని మనము more than 1 month స్టోర్ చేసుకోవచ్చు వన్స్ ప్రిపేర్ చేసుకుంటే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే బాగా దూరగా వేయించేసుకొని చల్లగయ్యాక గ్రైండ్ చేసుకోవడమే. నేను ఇంకొక ప్యాన్లో ఫ్రై పౌడర్ కోసము ఒక 1 cup అంతా గ్రౌండ్ నట్స్ని అయితే వేయించుకుంటున్నాను. మనము లంచ్కి ఏదో ఒక వెజిటేబుల్ తాలింపు చేసుకుంటూ ఉంటాం కదా, చాలా లెంతీ ప్రాసెస్ అని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఒక్క పొడి ఉంటే చాలు. జస్ట్ ఏదో ఒక వెజిటేబుల్ని స్టీమ్ చేసామా, దానికి బేసిక్ తాలింపు పెట్టేసుకొని ఈ పొడి యాడ్ చేసుకుంటే 5 minutesలో మనకు వెజిటేబుల్ తాలింపు అయితే రెడీ అయిపోతుంది. మంచి హెల్దీ. ఇది కూడా ప్రోటీన్ రిచ్. మనం గ్రౌండ్ నట్స్ వేసి చేసింటాం కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నా. ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం ఏం జల్లెడ పట్టించాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్స్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 month వరకు మనము యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెంటిల్ పౌడర్కి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైనల్గా రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్. ఈ ఫ్రై పౌడర్ ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న డ్రై రెడ్ చిల్లీస్, అలాగే గార్లిక్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే పొడి బాగా మెత్తగా అయిపోతుంది. మనకు ఈ వెజిటేబుల్స్తో పాటు అంత ఈజీగా మిక్స్ అవ్వదు. ఇలా అవి బరకగా వేయించుకున్న తర్వాత మళ్ళీ గ్రౌండ్ నట్ వేసి వేయించుకుంటే మనకు పౌడర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 1 monthకి సరిపడా పౌడర్స్ అన్ని ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ వన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ప్రతిరోజు ఏదో ఒక రెసిపీకి వాడుతూనే ఉంటాం కదా, బట్ ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 15 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీనికోసము జింజర్ని, గార్లిక్ని ఈక్వల్ రేషియోలో తీసుకొని దీంట్లోకి వాటర్ ఏం యాడ్ చేయడం లేదు. కావాలి అంటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. మనం కుకింగ్కి వాడే ఆయిల్ని నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఇలా రాగానే గ్రైండ్ చేసి
ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తూ ఉన్నాను. మనము జింజర్ పైన పీల్ తీయాల్సిన అవసరం లేదు, అలాగే గ్రైండ్ చేయొచ్చు. బాగా వాష్ చేసేసి కొంచెం దాంట్లో ఉన్న తేమ అంతా పోయాక గ్రైండ్ చేసుకుంటే మంచిది. నేను ఇంతకుముందు కిచెన్ ఆర్గనైజేషన్ వీడియోలో ఒక టిప్ షేర్ చేశాను కదా, మనకు ఇంట్లో లెంటిల్స్ కానీ పప్పులు వీటిలన్నింటిలో పురుగులు పట్టకూడదు అంటే ఈ జింజర్ పైన ఉన్న పీల్ని డ్రై చేసి వేసుకోవాలని. అలా ఎప్పుడైనా ఆర్గనైజింగ్కి అవసరమైనప్పుడు మాత్రమే పీల్ తీసి అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా పీల్తో పాటు చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి స్కూల్ అనగానే మదర్స్కి కంగారు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఏం స్నాక్స్ పంపించాలా అనేసి. ఇవాళ మీతోటి 4 సింపుల్ స్నాక్ రెసిపీస్ షేర్ చేస్తాను. వారంలో 2 or 3 స్నాక్స్ మనం రెడీగా పెట్టుకుంటే వారం మొత్తం వాళ్ళకి స్నాక్ బాక్స్కి పంపించవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి రవా బ్రెడ్, అదే మనం స్పాంజ్ కేక్ అంటాం కదా, ఆ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 1.5 కప్ చిరోటి రవ్వ, 2 టేబుల్ స్పూన్ జాగరి, 1 or 2 కార్డమం వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అంత ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఈ చిరోటి రవ్వ కూడా మనకు హోల్ వీట్తో తయారు చేసిన చిరోటి రవ్వ వస్తుంది, అది తీసుకుంటే మంచిది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా మెల్టెడ్ బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 3/4 కప్ పెరుగు, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 3/4 కప్ కాంచి చల్లార్చిన పాలని వేసుకొని బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎండు ద్రాక్ష, క్యాషు, ఆల్మండ్, పిస్తాని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ మరీ వాటరీగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ మేకింగ్ లోఫ్లో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ బ్యాటర్ని అయితే వేస్తూ ఉన్నాను. నేను ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నా. మీరు స్టవ్ పైన చేయాలనుకుంటే బాగా మందంగా ఉన్న పాత్రలో అడుగున సాల్ట్ వేసి పైన ఒక స్టాండ్ పెట్టి 10 minutes ప్రీహీట్ చేసిన తర్వాత ఇలా బ్రెడ్ బేకింగ్ లోఫ్లో లేకపోతే మనం కేక్ చేస్తాం కదా అలాంటి టిన్లో లేదా ఒక స్టీల్ పాత్రలో 40 minutes బేక్ చేసుకుంటే మనకు స్పాంజీ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఓవెన్లో చేయాలంటే 180 degrees Celsius దగ్గర 10 minutes ప్రీహీట్ చేసి 35 minutes to 40 minutes బేక్ చేసుకుంటే స్పాంజీ రవా బ్రెడ్ అయితే రెడీ. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ మనకు సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుంది. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో. బ్రెడ్ కానీ కేక్ కానీ మనము ఎప్పుడైనా సరే కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే మనకు ఈజీగా కట్ అయిపోతుంది. అండ్ మనము ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టెక్స్చర్ అలా ఇలా ఉండొచ్చు. ఎగ్ వేస్ట్ చేస్తే పర్ఫెక్ట్ మనకు బేకరీలో ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్ అలాగే వస్తుంది. కానీ టేస్ట్ మాత్రం మనము ఎగ్ వేసినా లేకపోతే ఎగ్లెస్ చేసినా కూడా అదే టేస్టే వస్తుంది. చాలా చాలా స్పాంజీగా ఉంది అండ్ దీన్ని మనం అలాగే తినేయచ్చు. లేదంటే దీనిపైన ఏదైనా స్ప్రెడ్ బనానా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా మ్యాంగో జామ్, పీనట్ బటర్ ఇలా ఏవైనా స్ప్రెడ్ అప్లై చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెడ్ని మనం బయటే ఎయిర్ టైట్ కంటైనర్లో 4 days స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే అప్ టు 10 days మనము స్టోర్ చేసుకోవచ్చు. తిను. ఎలా ఉంది? బాగుందా? ఏమి జామ్ ఎలా ఉంది? నచ్చిందా? నేను ఈ బ్రెడ్ పైన మ్యాంగో జామ్ అప్లై చేసి ఇచ్చా ధన్వికి. చాలా నచ్చేసింది తనకైతే అసలు. నెక్స్ట్ ఈ మ్యాంగో జామ్ ఆర్ మ్యాంగో స్ప్రెడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము బాగా పండిన స్వీట్ వెరైటీ మ్యాంగోస్ తీసుకోవాలి. వీటిని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి బాగా మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీ మిక్సర్ గ్రైండర్లో ప్యూరీ ఆప్షన్ ఉంటే అది యూస్ చేయండి. పర్ఫెక్ట్ మనకు జామ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ మ్యాంగో ప్యూరీని ఒక ప్యాన్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది, కాకపోతే మనకు సేమ్ షాప్లో తీసుకునే జామ్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ రావాలంటే అడిషనల్గా కొద్దిగా స్వీట్నెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే షుగర్ వేస్తారు, షుగర్ మంచిది కాదు కాబట్టి నేను బెల్లం పొడి వేస్తున్నా. ఈ ప్లేస్లో డేట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మనము కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు. కొద్దిగా మిక్స్ చేయడం ఆపినా కూడా ఇది మాడిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి ఒక 5 to 6 minutes పాటు.
ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇదే ప్రిజర్వేటివ్గా వర్క్ అవుతుంది మనం స్టోర్ చేయడానికి. లేదంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే మనకు జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ జామ్ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే స్పూన్తో మనం మధ్యలో దాన్ని సపరేట్ చేస్తే అది జాయిన్ అవ్వకూడదు. లేదా స్పూన్లో మనం కొంచెం జామ్ తీసుకొని అలా మనం హోల్డ్ చేసినప్పుడు కింద జారిపోకూడదు. అంటే జారుడు కన్సిస్టెన్సీ ఉండకుండా స్పూన్కి అతుక్కొని ఉండాలి. అప్పుడే మనకు జామ్ రెడీ అయ్యిందనేసి అర్థము. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. సో ఇలా మనం స్పూన్కి అతుక్కొని ఉండే కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులోకి ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్న గ్లాజీ లుక్ కోసం అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతే. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ మ్యాంగో జామ్ అయితే రెడీ. సేమ్ మనం షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ తోటి ఉంటుంది. దీన్ని మనము ఫ్రిడ్జ్లో 1 మంత్, ఫ్రీజర్లో 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ పిల్లలకే కాదు మనందరికీ ఇష్టమైన చాకోస్, మిల్లెట్ చాకోస్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. చాలామంది వర్కింగ్ మామ్స్ హడావిడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ చాకోస్ని మిల్క్లో సోక్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. ఈవెన్ పిల్లలకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇస్తూ ఉంటాం కదా. బట్ బయట తీసుకునే చాకోస్లో ప్రిజర్వేటివ్స్ అండ్ అడిటివ్స్ ఉంటాయి, అంత మంచిది కాదు. ఇంట్లోనే సింపుల్గా చాలా క్విక్గా ఈ చాకోస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చాకోస్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేసా, చెక్ చేస్తూ చేయండి. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేస్తూ కొద్దిగా ఇలా మనము డోని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని బాగా ఒక 5 మినిట్స్ అయినా నీట్ చేయాలి. ఇందులోకి మనము బేకింగ్ పౌడర్ లాంటివి యాడ్ చేయడం లేదు, మనకు క్రంచీగా కావాలి కాబట్టి జస్ట్ ఆ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసామంతే. దీన్ని బాగా నీట్ చేసుకున్న తర్వాత మనము చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. మినిమం 3 mm థిక్నెస్ ఉండేలాగా రోల్ చేసుకొని పిజ్జా కట్టర్తో షేప్స్ అయితే కట్ చేస్తున్నాను. మనం ఈ చాకోస్ని ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. మన తంబుతోటి ప్రెస్ చేసి మనము అలా చాకోస్ లాగైనా చేసుకోవచ్చు. లేదా ఇది చాలా సింపుల్ మెథడ్, క్విక్గా కూడా అయిపోతుంది. వీటిని ఇప్పుడు నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను కాబట్టి ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓవెన్ని 160 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు రాగి చాకోస్ అయితే రెడీ అయిపోతాయి. నేను 2 ట్రేస్లో చేస్తున్నాను కాబట్టి ఇలా హై ర్యాక్ తోటి డివైడ్ చేసి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ అయితే బేక్ చేస్తున్నా. సో దట్ ఈవెన్గా బేక్ అవుతాయి. మీరు స్టవ్ పైన కూడా వీటిని బేక్ చేయొచ్చు. ఇవి కంప్లీట్గా చల్లగయ్యాక వీటిలో సౌండ్ చూడండి ఎంత బాగా, సేమ్ మనకు చాకోస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఈవెన్ టేస్ట్ కూడా మన పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు. మరి ఎలా ఉన్నాయిరా చాకోస్? తినేస్తున్నావా? చాలు నాన్న చాలు. మనం కూడా ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు మిల్క్లో జస్ట్ ఈ చాకోస్ని సోక్ చేసి తీసుకుంటే హెల్దీ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, మీరు కూడా ఈ మిల్లెట్ చాకోస్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో మనము 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్నాక్ రెసిపీ ప్రోటీన్ లడ్డు. ఇది పిల్లలకే కాదు మామ్స్ మనకు కూడా ఖచ్చితంగా డైలీ ఒక లడ్డు తీసుకోవాలి. ఇది ఎందుకంటే పిల్లలు పుట్టాక మనం కూడా ఎంతో వీక్ అయిపోతాం, ఇమ్యూనిటీ వైజ్ కావచ్చు, ఎనర్జీ వైజ్ కావచ్చు. సో మన ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయాలి, మనము హెల్తీగా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆర్ ప్రోటీన్ లడ్డు ఖచ్చితంగా రోజు ఒకటి మనము తీసుకుంటూ మన పిల్లలకి కూడా ఇవ్వాలి. దీనికోసం ముందుగా 1 కప్ క్యాషు, 1 కప్ ఆల్మండ్స్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించి పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లో సన్ఫ్లవర్, పంకిన్, ఫ్లాక్స్, సెసమే సీడ్స్ అలాగే 1/2 కప్ ఓట్స్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ సపరేట్గా ఎందుకు వేయిస్తున్నాను అంటే కొన్ని ఫాస్ట్గా డ్రై రోస్ట్ అవుతాయి, కొన్ని స్లోగా, కాబట్టి అలా నేను బ్యాచెస్ లాగా చేసి సపరేట్గా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత సోయా, గోంద్ కటీరా వేయించేసుకొని ఫైనల్గా మఖానా, పిస్తాని వేయించేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లగయ్యాక గ్రైండ్ చేసుకోవాలి.
ఇవి చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 కప్ సీడ్స్ తీసేసిన డేట్స్, అలాగే ఒక 1/2 కప్ జాగరీ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు కంప్లీట్గా జాగరీ పౌడర్ వేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా డేట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మన చాయిస్, ఏ డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనము ఆ కాంబినేషన్స్ తెలుసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా వెరైటీ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి ఇందులోనే. ఆల్రెడీ మన ఛానల్లో నేను కొన్ని లడ్డు రెసిపీస్ కూడా షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయొచ్చు అవి కూడా. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి 25 లడ్డూస్ అయితే వచ్చాయి. దీన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్లో 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ వారం నేను చేసిన మీల్ ప్రెప్స్ అయితే మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.